గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆశయానికి అనుగుణంగానే ఈరోజు పోలీసు వ్యవస్థ కూడాను అక్రమ గంజాయి రవాణా అరికట్టడంతో పాటు ఎవరైతే గంజాయి మత్తుకు బానిసలు అవుతున్నారో వారిని అవగాహన పరిచేందుకు అభ్యుదయ యాత్ర పాయకారావుపేట నుండి ఇచ్చాపురం కొనసాగుతుంది. ఈరోజు శ్రీకాకుళం చేరుకున్నటువంటి అభ్యుదయ సైకిల్ యాత్రకు మాత్రం స్వాగత పలికేందుకు వచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ ఉన్నారు. చూస్తే కనుక గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ గత 5 ఏళ్లలో కూడా విచ్చలవిడిగా గంజాయి, విద్యా సంస్థలు ఎక్కడ చూసినా గంజాయి మత్తు, ఇటువంటి పరిణామాలన్నీ కూడాను మళ్ళీ సమాజాన్ని తీర్చిదిద్దేందుకు చేసినటువంటి ఈ అభ్యుదయ సైకిల్ యాత్ర ఏ విధంగా దోహదపడవు? ఈ అభ్యుదయ సైకిల్ యాత్ర పాయకిరావుపేట నుండి ఇచ్చాపురం వరకు తలపెట్టినటువంటి పోలీస్ శాఖ వారికి అందరికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే శరవేగంగా యువత అందరూ డ్రగ్స్కి బానిసలు అవుతున్న సందర్భంగా, ఆకర్షితులు అవుతున్న సందర్భంగా ఇటువంటి కార్యక్రమం